So hi everybody. So this video is all about ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరిగినాయి కదా రీసెంట్గా. సో మీరు ముందు వీడియో చూసినట్టయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ కిచెన్ సెట్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను. సో అవి ఈరోజు వచ్చినాయి అనమాట. సో నేను మీకు ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ ఒక 3 పార్సల్స్ వచ్చినాయి ఇప్పుడు ఏంటి అనేది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద స్మాల్ వన్. సో బిగ్ బిలియన్ డేస్ అనేవి జరిగినాయి కదా. సో 2 days బ్యాక్ సేల్ పెట్టినప్పుడు ఆర్డర్ చేసామన్నమాట. సో ఎప్పటి నుంచో ఓపెన్ తీసుకుందాం అనుకుంటున్నా, బట్ లైక్ ఎయిర్ ఫ్రైర్ కొంచెం హెల్తీగా చెప్పేసి ఎయిర్ ఫ్రైర్ ఆప్షన్కి వెళ్ళాం అనమాట. లేదు ఇంక సార్ ఎట్లా అన్నా తీసుకోవాల్సిందే, బేక్ చేయాల్సిందే అని చెప్పేసి సో వీ స్టార్టెడ్ థింకింగ్ ఎ లాట్ అండ్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే కప్ కేక్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి కప్ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, మనం వ్రాపర్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇవి ఎంత పడ్డాయంటే నాకు కూడా ఐడియా లేదండి, బల్క్గా పెట్టుకున్నాం కదా. నేను మీకు ఒకవేళ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దీని లింక్ అనమాట. సో కప్ కేక్ పైన వ్రాపర్స్ ఉంటాయి కదా, సో డిఫరెంట్ సైజెస్లో వస్తాయన్నమాట. మన కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే దాంట్లో ఈజీగా పెట్టుకుని మనం చేసేయచ్చు. సో నేను మీకు ఒకసారి వీడియో కూడా చేస్తాను, నేను ట్రై చేసినప్పుడు. నేను కూడా జస్ట్ బిగినర్ అంతే. సో లైక్ సరదాగా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్ట్గా అది వచ్చేసి లెనిన్ ఇది ఉంటాయి కదా, వీటిని మైక్రో ఓవెన్కి ఇంకా మనం వాడుకుంటాం కదా. సో అది వచ్చేసి అనమాట ఇది ఒకటి. సో దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా పడిందండి, అంటే మరీ తక్కువేం పడలేదు, మరీ అంత ఆఫర్లో సేల్ ఏం తగ్గలేదండి పెద్ద ఏమీసారి. సో ఇది క్వాలిటీ అయితే రివ్యూస్ చాలా బాగున్నాయి అనమాట. దీనికి ట్రై చేద్దామని చెప్పేసి ఇవి 2 వచ్చాయన్నమాట సెట్. ఇట్లా మన ఓవెన్లో పెట్టినప్పుడు తీసినప్పుడు మన చెయ్యి అనేది కాలుకునేది, బిస్గా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని ఇట్లా. సో ఇది ఒక సెట్ పెట్టుకున్నాను అనమాట. కాస్ట్ నాకు నిజంగా ఐడియా లేదండి. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన కప్ కేక్ పైన క్రీమ్ వేస్తాం కదా, కప్ కేక్ ఆర్ దేనికైనా సరే మనం క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రాస్టింగ్. ఆ ఫ్రాస్టింగ్ చేయడానికి ఇది ఎలక్ట్రిక్ బీటర్ అన్నమాట. సో నేను బేసిక్ బ్రాండ్స్కే వెళ్ళానండి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి వీ డోంట్ నో హౌ ఇట్ గోనా టర్న్ అనేది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఓబో. సో దీని యాక్చువల్ ఇది వచ్చేసి ఏ కంపెనీ అంటే, అమ్మో చాలా టైట్గా ఉంది, ఎందుకంటే చిన్న చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేస్తాడు అసలు. హ్యాండ్ మిక్సర్ అనమాట, చూడొచ్చు ఇక్కడ. వెరీ టఫ్, బయటకు కూడా రావట్లేదు. సో లెట్ మీ పుట్ సమ్ మోర్ ఎఫర్ట్స్. అంత ఈజీగా అయితే రావట్లేదండి. సో ఇది వచ్చేసి హ్యాండ్ మిక్సర్ అనమాట. మీకు చూపిస్తుంది హ్యాండ్ మిక్సర్. సో ఇది వచ్చేసి క్యాస్టర్ కంపెనీ వాళ్ళదనమాట. క్యాస్టర్ అనే కంపెనీ రివ్యూస్ చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఇది వచ్చేసి 250 watts పవర్ దండి. సో ఐబెల్ కంపెనీ మీకు ఐడియా ఉండుంటుంది కదా, సో ఐబెల్ కంపెనీ లైక్ వాళ్ళ దగ్గర నుంచి అనమాట. సో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి మరి నేను చూసినప్పుడు. సో ఇట్స్ ఓకే, రీజనబుల్ ప్రైస్ కదా. సో లెట్స్ మేక్ ఇట్ ట్రై అన్నట్టు నేను ఆర్డర్ చేశాను దీన్ని. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు. గాడ్, కిందది అనుకుంటా ఇది. ఇది వచ్చేసి పైది. అది ఓపెన్ ఇట్ అండి. ర్యాపింగ్ అయితే అదిరిపోయింది అసలు, చాలా స్ట్రాంగ్ అండ్ సీల్ చాలా మంచిగా సెక్యూర్ చేస్తున్నారు అసలు. సో సెజర్ వాడాల్సిందే. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ అన్నమాట, కాకపోతే ఎలక్ట్రిక్, మాన్యువల్ కాదు. మనం మాన్యువల్గా కూడా చేసుకుంటాం, బట్ టైం టేకింగ్ కాదు. ఏదైనా కొంచెం ఆఫర్లో ఉంది, ఎప్పుడైనా సరదాగా కప్ కేక్స్ చేసినప్పుడు పైన ఫ్రాస్టింగ్కి దీనికి వేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది దీని కాస్ట్ కూడా అరౌండ్ 600 ఎంతో పడింది. పెద్ద కంపెనీ ఏం కాదు, బట్
ఇట్స్ ఒకసారి ట్రై చేద్దాం. సో దీంట్లో మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. మీకు కనిపిస్తాయి ఇక్కడ. సో ఉంటాయి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3, 4, 7 అట్లా బీటింగ్ లెవెల్స్ బట్టి ఉంటదనమాట. సో మనం ఇక్కడ ఈ హ్యాండ్ మిక్సర్‌లో దీంట్లో మనం సెట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చింది ఇది ఉంది కదా! సో ఇదన్నమాట. సో లెట్స్ సెట్ ఇట్ ఔట్. చాలా ప్యాకింగ్ అయితే నిన్నటి నుంచి అసల ఇదే గొడవ. అసల ప్యాకింగ్‌తో సరిపోతుంది టైం అంతా ప్యాక్ ఓపెన్ చేయడానికి అసల. సో సెక్యూర్ ప్యాకింగ్ అండి. సో ఇది వచ్చేసి స్టీల్ అన్నమాట. ఈ రాడ్స్ వచ్చేసి ప్లాస్టిక్ కాదు, ఇది స్టీల్. ఇంకో ప్యాకింగ్ ఉందండి. ఫైనల్లీ బయటకు వచ్చినాయి అనమాట ఇవి. సో మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనం నచ్చిన వేలో మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. నేను ఇప్పుడే ట్రై చేస్తున్నా. సో ఇట్లా ఇది ఉంటుంది అనుకుంటా ట్రిక్. ఇట్లా సో ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా దీన్ని బట్ చేసుకుంటే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో అండి. సో ఇంకా నేను ప్రొడక్ట్స్ ఏమైనా పెడితే అవి వస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇవేమన్నా నచ్చినట్టయితే లైక్ ఇవి కానీ ఇంకా ఇవి ప్రస్తుతం ఈ వీడియోలో ఒక 3 అన్బాక్స్ చేసినా కదా. సో మీకు ఏమైనా నచ్చినట్టయితే చెప్పండి. డెఫినెట్లీ నేను లింక్స్ అనేవి షేర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.